హీరో ప్రియదర్శి అంటే తెలియని వారెవరన్నా ఉంటారా? తన కామెడీ టైమింగ్ తో అందరి నోళ్ళలో నానుతున్న పేరు. మంచి యాక్టరే కాదు, ప్రియదర్శి మంచి స్వభావం, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అయితే ప్రియదర్శి ఎక్కడ పుట్టారు, ప్రియదర్శి ఇండస్ట్రీకి ఎలా వచ్చారో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ప్రియదర్శి 1989 ఆగస్టు 25న పులికొండ సుబ్బాచారి జయలక్ష్మి దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. అయితే ప్రియదర్శి హోమ్ టౌన్ ఖమ్మం. తన తండ్రి యూనివర్సిటీ ప్రొఫెసర్ గా చేసేవారు. ప్రియదర్శికి ఒక చెల్లి కూడా ఉంది. తను భారత నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ గా పనిచేస్తున్నారు. తన నాన్నగారు కవితలు, పద్యాలు కూడా రాసేవారు. ప్రియదర్శి సొంతూరు ఖమ్మం, బట్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. వాళ్ళ నాన్న హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేయడం వల్ల ఇక్కడే సెటిల్ అయ్యారు. 10 సంవత్సరాల వరకు ఓల్డ్ సిటీలో ఉన్నారు. తర్వాత గచ్చిబౌలికి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత చందానగర్ లో ఉన్నారు. ఎంఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా అందుకుని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశాడు దర్శి. తనకు చిన్నప్పటి నుంచి చదువు కంటే ఎక్కువగా యాక్టింగ్ పైనే ఇంట్రెస్ట్. అందుకే డిగ్రీ చదువుతున్నప్పుడు అటు స్టడీతో పాటు ఇటు సినిమాలో ఆఫర్స్ కోసం కూడా ప్రయత్నాలు చేశారు. ఈ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలు వద్దని వారించారు. ఎందుకంటే ఎంతో మంది కొన్ని వేల సంఖ్యలో సినిమాలో ఆఫర్స్ కోసం బయట తిరుగుతున్నారు. ఒకవేళ నీకు ఛాన్సెస్ గనక రాకపోతే నువ్వు డిప్రెషన్ కు వెళ్ళిపోతావు, అది చూసి మేము తట్టుకోలేమని చెప్పి ప్రియదర్శి తల్లిదండ్రులు ఎంత అడిగినా సరే వద్దన్నారు. కానీ దర్శి బాబాయ్ ఒక అతను దర్శికి చాలా సపోర్టివ్ గా ఉన్నాడు. తన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ చేసినా ప్రియదర్శి టెక్నికల్ గా హెల్ప్ చేసేవాడు. కొన్నింటికి తానే స్వయంగా డైరెక్షన్ కూడా చేశాడు. కానీ 2012లో ప్రియదర్శికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తనకు ఎంతో ప్రేమగా చూసుకునే, ఎంతో సపోర్టివ్ గా ఉండే తన బాబాయి తన 45వ ఏట చనిపోయాడు. ఆ తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు దర్శి. ఇక ఆ సమయంలో తన ఫ్యామిలీ తనకు చాలా సపోర్ట్ గా ఉండి ధైర్యం చెప్పారు, బాసటగా నిలిచారు. తర్వాత సుబ్బాచారి గారు తన ఫ్రెండ్ అలాగే నటుడైనటువంటి భిక్షు దగ్గరికి ప్రియదర్శిని పంపించారు. అక్కడ తన దగ్గర నటన నేర్చుకోమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రియదర్శి నటించిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూశారు భిక్షు. చూసి యాక్టింగ్ లో మరింత ఇంప్రూవ్ అవ్వడానికి మెలకువలు నేర్పించారు. ఇటు యాక్టింగ్ లో ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క ఒక ఫిలిం బేస్డ్ కంపెనీలో అసోసియేట్ ప్రొడ్యూసర్ గా షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్ చేశాడు. కానీ ఆ జాబ్ కొన్ని రోజుల తర్వాత తీసేశారు. ఇక మళ్ళీ తన ఫ్రెండ్స్ తో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడే తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, అభినవ్ గోమతం, అభయ్ లాంటి వారు పరిచయం అయ్యారు. ఇక సోడాబుడి భాస్కర్, XQV 500, ది డెలివరీ లాంటి పలు షార్ట్ ఫిల్మ్స్ లో దర్శి యాక్టింగ్ చేశారు. వీటన్నిటికీ కూడా తరుణ్ భాస్కరే డైరెక్ట్ చేశాడు. ఈ షార్ట్ ఫిలిం వల్ల పెళ్లి చూపులు మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ రాజ్ కందుకూరి తరుణ్ భాస్కర్ కి ఇచ్చాడు. ఇక ఈ మూవీలో హీరోగా విజయ్ దేవరకొండ, హీరోయిన్ గా రీతూ వర్మ యాక్ట్ చేస్తే ఫ్రెండ్ గా ప్రియదర్శి తన నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. అద్భుతంగా నటించాడని విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తర్వాత శ్రీకాంత్ నటించిన టెర్రర్ మూవీలో టెర్రరిస్ట్ గా యాక్ట్ చేశాడు. ఈ మూవీ 2016లో రూపొందింది. పెళ్లి చూపులు, టెర్రర్ 2 మూవీలు ఒకేసారి విడుదలయ్యాయి. అయితే టెర్రర్ ఫస్ట్ వస్తుందనుకున్న నేపథ్యంలో పెళ్లి చూపులే ఫస్ట్ రిలీజ్ అయింది. ఇక ఈ 2 మూవీస్ తో పోల్చుకుంటే పెళ్లి చూపులు మూవీలో దర్శి నటనకు మంచి మార్కులు పడ్డాయి. నా సావు నేను సస్తా నీకెందుకు అనే డైలాగ్ తో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేశాడు ప్రియదర్శి. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డి, ఘాజీ, విన్నర్, జైలవకుశ, స్పైడర్ వంటి ఎన్నో మూవీస్ లో తన నటన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తర్వాత మల్లేశం అనే బయోపిక్ లో కూడా హీరోగా నటించి తనలో ఉన్న నటుణ్ణి జనాలకు సరికొత్తగా పరిచయం చేశారు. తర్వాత చావు చుట్టూ తిరిగే కథ అయినటువంటి బలగం మూవీలో మరోసారి హీరోగా కనిపించి తన సత్తా చాటుకున్నాడు. ఇక జాతిరత్నాలు, ఓం భీమ్ బుష్ అసలు ప్రేక్షకులు ఎంత యాప్ చేసుకున్నారో ఆ మూవీని. అందులో ప్రియదర్శి హీరోకి ఎక్కడా తక్కువ కాడు. తన కామెడీ టైమింగ్ తో థియేటర్ లో నవ్వులు పూయించాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కామెడీ, హీరోయిజమే కాదండోయ్, వైవిధ్యమైన పాత్రలు చేయడంలో ప్రియదర్శి దిట్ట. మంగళవారం, కోర్టు లాంటి మూవీలో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించాడు. ప్రియదర్శి అంటే సక్సెస్ లో ఉన్నప్పుడు మాత్రమే జనాలు గుర్తు పెట్టుకునే క్యారెక్టర్ అస్సలే కాదు. మన ఇంట్లో అబ్బాయిలా ప్రజలు యాప్ చేసుకునేంత దగ్గరయ్యాడు. ఎటువంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా వచ్చి హీరోగా, కామెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా
డిఫరెంట్ రోల్స్ తో, అలాగే ప్రియదర్శి తన డిఫరెంట్ వాయిస్ తో, తన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో దూసుకుపోతున్నాడు. ఇక పెద్ద పెద్ద మూవీస్ లో నటించి ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని మన ఇదేంద్రమమ్మ ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుందాం.